శ్రీలంక సముద్ర తీరానికి దగ్గరలో ఒక అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఒక రాత్రి అనూహ్యమైన ఘటన జరిగింది. ఇరాన్కు చెందిన యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనా అకస్మాత్తుగా దాడికి గురైంది అన్న వార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, అది యుద్ధానికి సంకేతమా? ఇవి అన్నీ ప్రశ్నలుగా మారాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఘటన తర్వాత భారతీయ రాజకీయాల్లో కొందరు నేతలు ఒక పెద్ద ఆరోపణ చేశారు, ఇది ఇండియా వైఫల్యమని. కానీ నిజమేమిటి? ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏ దేశానికైనా సముద్రంపై పూర్తి నియంత్రణ ఉండేది కేవలం 12 నాటికల్ మైళ్ళ వరకు మాత్రమే. దాని తర్వాత 200 నాటికల్ మైళ్ళ వరకు ఆ దేశానికి ఆర్థిక హక్కులు ఉంటాయి. దానిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. కానీ ఆ ప్రాంతంలో కూడా ఇతర దేశాల నౌకలు ప్రయాణించడం చట్టబద్ధమే. ఇరాన్ నౌకపై దాడి జరిగిన ప్రాంతం ఇండియా సముద్ర పరిధికి చాలా దూరంలో ఉంది. ఇది శ్రీలంక సమీపంలో అంతర్జాతీయ సముద్ర జలాలు. అంటే ఆ ప్రాంతంలో భారతదేశానికి నేరుగా జ్యూరిస్డిక్షన్ లేదు. అయితే ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరిగే సమయంలో భారతదేశం ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. యుద్ధం కాదు, డిప్లొమసీ. భారత ప్రభుత్వం ఇరాన్ నౌకకు అవసరమైన నావల్ సహాయం ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. గాయపడిన సిబ్బందికి మోరల్ సపోర్ట్ కూడా అందించింది. అది ఒక స్పష్టమైన సందేశం. భారతదేశం ఏ బ్లాక్లోనూ పూర్తిగా చేరకుండా అందరితో సంబంధాలు కొనసాగించే స్ట్రాటజిక్ ఎటానమీ మార్గాన్ని అనుసరిస్తుంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.